హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య థర్డ్ టీ20లో మొత్తానికి ఇండియా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే, చిత్త అయిన విషయం. సో మరి ఎలాంటి మిస్టేక్స్ చేసింది ఏంటి అనేది మనం పూర్తి రివ్యూలోకి వెళ్ళిపోదాం, ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకున్న దానికి అంత ఆశించిన స్టార్ట్ అయితే రాలేదు, ఎస్పెషల్లీ టీమిండియాకి. ఎందుకంటే 43 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించినప్పటికీ ఫస్ట్ 3 ఓవర్స్లో కట్టడి చేసేంత ప్రయత్నం అయితే చేయగలిగింది టీమిండియా. కానీ 4th ఓవర్ నుంచి అటాకింగ్ ఇంటెంట్ అయితే మొదలైంది. ఎందుకంటే పిచ్కి అడాప్టబిలిటీ అనేది ఇంగ్లాండ్ వాళ్ళకి పెరిగింది. ఎస్పెషల్లీ జాస్ బట్లర్ గురించి మనందరికీ తెలుసు, తను అటాక్ చేస్తే సెట్ అయితే ఎంత ఘోరంగా ఆడతాడనేది. బట్ 43 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ 36 రన్స్ చేసి బట్లర్ అవుట్ అయినప్పటికీ తర్వాత హ్యారీ బ్రూక్ రావడం, హ్యారీ బ్రూక్తో 28 రన్స్ పార్ట్నర్షిప్ పడడం. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ నాకు ఒక స్మాల్ క్యామియో అని చెప్పుకోవచ్చు, 16 రన్స్ మాత్రమే. సో మిగతా వాళ్ళ దగ్గర నుంచి స్మాల్ క్యామియోసే వచ్చినప్పటికీ శామ్ కరన్ 41 రన్స్ చేయడం వల్ల 47 పార్ట్నర్షిప్ అయితే 5th వికెట్కి యాడ్ అవ్వడం జరిగింది. ఆ 5th వికెట్ బ్యాక్ టు బ్యాక్ 3-4 వికెట్స్ 111 లోపే 4 వికెట్స్ పడినప్పటికీ 47 పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బిల్డ్ అయిందో, ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో టీమిండియా చాలా రన్స్ అవి కన్సిడర్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా 6 ఎక్స్ట్రాస్ ఇచ్చింది, మాట వాస్తవమే. కానీ చాలా వరకు రన్స్ అయితే కన్సిడర్ చేసింది. అక్కడే మ్యాచ్ సగం స్కోరు తక్కువకి రిస్ట్రిక్ట్ చేయాలన్న ప్లాన్ అనేది ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత ఈ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడడంలో హర్షిత్ రాణాది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. అక్కడే ఎప్పుడైతే తన నెక్స్ట్ ఓవర్స్ ఉన్నాయో చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. బట్ చేయాల్సిన స్కోర్కి అయితే రిస్ట్రిక్ట్ చేయలేకపోయింది. 201 రన్స్ స్కోర్ చేసి 7 వికెట్స్ అయితే లాస్ అయింది. హర్షిత్ రాణా తర్వాత ప్రిన్స్ యాదవ్ తలా 2 వికెట్లు తీసుకోగా 2 రన్అవుట్లు. ఆ తర్వాత అక్షర్ పటేల్కి 1 వికెట్ అయితే లభించింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన టీమిండియా 76 రన్స్కి ఆల్అవుట్ అయింది. దీంట్లో టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ మాత్రమే, 13 రన్స్. అంతకు మించి ఎవరు కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు. 23 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అభిషేక్ శర్మ కంటే ముందే వైభవ్ సూర్యవంశీ 2 సిక్స్లు కొట్టి 13 రన్స్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మ కూడా ఓవర్ల వ్యవధిలోనే అవుట్ అవడం. ఆ తర్వాత ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ వీరిద్దరూ 10-13 స్కోర్ చేయడం జరిగింది. ఇంతకు మించి ఎవ్వరు కూడా క్రీజ్లో టైం స్పెండ్ చేయాలి, పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి అన్న ఇంటెంటే కనబడలేదు. చాలా వరకు షాట్ సెలెక్షన్ అనేది అంత మంచిగా లేదు. క్యాప్టెన్సీ దగ్గర నుంచి కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. నాకు తెలిసి ఓవర్ కాన్ఫిడెన్స్తోనే వీళ్ళైతే ఉన్నారు అని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈరోజు జరిగే టీ20లో పరువు నిలుపుకుంటారా లేకపోతే ఇంగ్లాండ్కి సిరీస్ అప్పగా చెప్తారా అనేది ఇప్పటికే ఐర్లాండ్తో సిరీస్ కోల్పోయిన షాక్ నుంచి ఇంకా తేలుకోలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ టీ20 మాత్రం వర్షం కారణంగా రద్దయింది, కానీ సెకండ్ది థర్డ్ది మాత్రం ఇంగ్లాండే గెలుచుకుంది. ఇందులో ఏ ఒక్కటి ఓడిపోయినా ఖచ్చితంగా ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ నుంచి టీమిండియా గెలిస్తేనే సిరీస్ని టై చేయొచ్చు తప్ప అంతకు మించి ఏమీ లేదని చెప్పుకోవచ్చు. చాలా వరకు స్వింగ్, ఆ తర్వాత బౌన్స్కి తేలుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా బిట్ ఆఫ్ బౌన్స్ అనేది ఉండడం, ఓవర్కాస్ట్ కండిషన్స్కి అడాప్ట్ అవ్వలేకపోవడం జరిగింది. సో దానివల్ల
టోటల్లీ 76 రన్స్కి ఆల్అవుట్ అయితే అయ్యింది. టీమిండియా క్రికెట్ హిస్టరీలో అతి చెత్త రికార్డును అయితే మూటగట్టుకుంది టీమిండియా. 125 రన్స్ తేడాతో మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. ఇంగ్లాండ్కి ఇది చాలా మంచి బూస్టప్ విన్ అనే చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే 3 for 29 జాఫ్రా ఆర్చర్కి రావడం జరిగింది. ఆ తర్వాత జోష్ టంగ్ 4 వికెట్లు తీసుకోవడం, అదిల్ రషీద్ 2 వికెట్లు, ఆ తర్వాత విల్ జాక్స్కి 1 వికెట్ అయితే రావడం విశేషం. నో ఎక్స్ట్రాస్, ఎలాంటి ఎక్స్ట్రాస్ అయితే ఇంగ్లాండ్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.